హలో మై డియర్ హెల్త్ లవర్స్, అందరికీ బలంగా ఉండాలి అని ఉంటుంది. ఇక్కడ బలం అంటే కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా. శారీరకంగా మానసికంగా బలంగా ఉండటానికి, ఎప్పుడూ శక్తివంతంగా ఒక సగటు మనిషి ఉండడానికి చాలా విషయాలే అడ్డుపడుతుంటాయి. కొందరు శారీరక ఒత్తిడిని భరించలేరు, మరికొందరు మానసిక ఒత్తిడిని భరించలేరు. వాటన్నిటినీ దాటి బలంగా మారాలంటే ఏం చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మనం బలం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా బలం అంటే స్టామినా అనవచ్చు, స్ట్రెంగ్త్ అనవచ్చు, ఫిట్నెస్ అనవచ్చు. ఏదైనా సరే వ్యాయామం చేస్తే వస్తుందని కొందరు అంటారు. సరైన డైట్ వల్ల బలంగా ఉంటామని కొందరు అంటారు. మానసికంగా దృఢంగా ఉండడం వల్ల బలంగా ఉన్నామని కొందరు అంటారు. కానీ ఈ మెంటల్ మరియు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ముఖ్యమైన టిప్స్ చెప్పమంటే మాత్రం మొదటిది వ్యాయామమే. రోజంతా పనిలో అలసిపోయే వాళ్లు కూడా రోజు కాస్త సమయం వ్యాయామం చేయడం వల్ల ఆ పని అలసట తగ్గించుకున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది, శరీర బలం, మానసిక బలం కూడా పెరుగుతుంది. అందుకని వ్యాయామం అతి ముఖ్యం. ఇక రెండవది ధ్యానం. శరీరం బలం పెంచుకోవడానికి ఎలా అయితే వ్యాయామాన్ని ఎంచుకున్నామో, అలాగే మనసును బలపరుచుకోవడానికి ధ్యానాన్ని ఎంచుకోవడం మంచిది. రోజు కాస్త సమయం ధ్యానం చేస్తే ఒత్తిడి స్థాయిలు తగ్గి ప్రశాంతంగా ఉండవచ్చు. ఇక మూడవది సంగీతం. సంగీతం వినడం కూడా మనసుకు ఒక రకమైన వ్యాయామమే. సంగీతం వల్ల గుండె సామర్థ్యం కూడా పెరుగుతుందట. వ్యాయామం చేస్తున్నప్పుడు సంగీతం వినేవాళ్లకు గుండె స్పందన రేటు తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా వ్యాయామం మరీ ఇబ్బందిగా అనిపించదు. అందుకే సంగీతం కూడా మనసుకు, శరీరానికి మేలు చేస్తుంది. ఈ మూడింటికంటే ఇంకా ముఖ్యమైనది డైట్. అవును, ఎంత వ్యాయామం చేసినా, ఎంత ధ్యానం చేసినా సరైన ఆహారం లేనిదే వాటి ఫలితం ఉండదు. అందుకే దృఢంగా, బలంగా ఉండడానికి సరైన ఆహారం తినాలి. అందులో ముందుగా ఎక్కువగా మనం తినే వైట్ రైస్ ని బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేయాలి. ఈ బ్రౌన్ రైస్ అనేది ఒక మంచి ప్రీ వర్కౌట్ ఫుడ్. ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల చేస్తుంది. అందుకని ఈ బ్రౌన్ రైస్ ని డైట్ లో భాగం చేసుకోవడం మంచిది. అలాగే ప్రోటీన్ కోసం గుడ్లు తినడం మంచిది. ఇంకా వారానికి కనీసం 30 రకాల కూరగాయలు తినడం ఆరోగ్యానికి అవసరం. ఇలా సరైన పోషకాలు శరీరానికి అందేలా ఆహారం తినడం వల్ల బలంగా ఉండవచ్చు. ఇక సరైన ఆహారం తింటూ, ధ్యానం చేస్తూ, వ్యాయామం చేస్తూ జీవన శైలిని సరైన విధంగా నిర్మించుకుంటే ఆరోగ్యంగా, బలంగా ఉన్నట్లే. దీనికి షార్ట్ కట్స్ అంటూ ఉండవు. సరైన అలవాట్లను ఆచరిస్తూ దురలవాట్లను దూరం పెట్టడం కూడా ఖచ్చితంగా అవసరం. మద్యపానం, ధూమపానం జోలికి వెళ్లకుండా, జంక్ ఫుడ్ తినకుండా సరైన జీవన శైలిని పాటిస్తూ ఉంటే ఎప్పుడూ శారీరకంగా, మానసికంగా బలంగా ఉండగలం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్లీ కలుద్దాం.